పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారని విమర్శించారో ఆ ప్రాంతం మొత్తం ఈరోజు ఎకరం 150 కోట్ల రూపాయల పైమాట పలికింది అంటే 1999 నుండి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజం బిల్ గేట్స్ అనేటటువంటి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి మైక్రోసాఫ్ట్ అనేటటువంటి ఆయన కంపెనీని ఇక్కడ స్థాపించడం. సో అదే విజన్ తోటి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక 20 సంవత్సరాల తర్వాత అంటే 2047లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉండాలి అనేటటువంటి ఒక విజన్లో భాగంగా ఆయన పలు సంస్కరణలు తీసుకొచ్చారు. యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి ఇది నచ్చదనుకోండి, నిన్న బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఆయన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అతిథి. ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా చాలా చక్కటి మాట చెప్పారు. ఒకవేళ ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం వస్తే ఆయన స్వాగతించాలి, ఆయన సలహాలు ఇస్తే అవి తీసుకోవాలి. కానీ కొందరు వ్యక్తులు ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు, ఏదో సమ్ ఎపిస్టైన్ ఫైల్స్ అని. నేను కూడా చూస్తూ ఉన్నా. జర్నలిస్ట్ సాయి అని ఒకడు ఉన్నాడు. ఇతనికి ఈ బిల్ గేట్స్ గారిని ఏమంటా ఉన్నాడంటే రాక్షసుడు అంటా ఉన్నాడు. ఎందుకు? $60 బిలియన్ ఆయన చారిటీ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకి వాళ్ళకి పంచినందుక ఆయన రాక్షసుడు? లేక మరొక $60 బిలియన్ రానున్న రోజుల్లో పంచడానికి ఈ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా పంచడానికి, పేద ప్రజలను ఆదుకోవడానికి ఆయన ఒక రూపకల్పన చేసుకున్నందుక రాక్షసుడు? ఈ సాయి అనేవాడికి బిల్ గేట్స్ కాదు, బిన్ లాడెన్ అనేవాడు దేవుడిగా కనిపిస్తాడు. కానీ బిల్ గేట్స్ అనేవాడు రాక్షసుడిగా కనిపించాడు, కానీ బిన్ లాడెన్ అనేవాడు ఈ సాయి అనేవాడికి దేవుడిగా కనిపిస్తాడు. సరే, మోహన్ రెడ్డి గారు చాలా తెలివిగా అతనికి మా పార్టీకి ఏం సంబంధం లేదని అన్నారు అనుకోండి. కానీ వీళ్ళ పార్టీలో మరొక వ్యక్తి ఉన్నాడు, సుధాకర్ బాబట, ఎక్స్ఎమ్మెల్యే. ఆయన ఏదో ప్రెస్ మీట్ చూసా. బిల్ గేట్స్ వచ్చినందుకు ఖర్చు పెట్టినటువంటి డబ్బులన్నీ బయట పెట్టాలట. బిల్ గేట్స్ వచ్చినందుకు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు ఆ లెక్కలన్నీ కూడా బయట పెట్టాలట. ఖచ్చితంగా పెడతారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ యాక్ట్ ద్వారా నువ్వు అప్లై చేయి, నీకు డెఫినెట్గా బిల్ గేట్స్ గారు తిన్న పునుగులు ఎంత అయినాయి, ఆ పునుగుల్లో చట్నీ ఎంత అయింది, ఆయన అరటి తోటలకు వెళ్ళటానికి కారులో డీజిల్ ఎంత అయింది, మొత్తం లెక్క చెప్తారు నీకు. ఏ మాత్రం సంకోచించరు, డెఫినెట్లీ లెక్క చెప్తారు. అసలు రూపాయి కూడా చారిటీకి కానీ లేదంటే ఒక చలివేంద్రం కూడా పెట్టినటువంటి వ్యక్తులు $60 బిలియన్ ఖర్చు పెట్టినటువంటి బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడటం. నేను ఒక విషయం ఇక్కడ స్పష్టం చేస్తా ఉన్నా లక్ష్మీనాథ్ గారు, ఇదే బిల్ గేట్స్ని విమర్శిస్తున్నటువంటి వైఎస్ఆర్సీ నాయకులందరూ కూడా మైక్రోసాఫ్ట్లో కానీ లేదంటే బిల్ గేట్స్కి సంబంధించినటువంటి ఏ కంపెనీల్లో కానీ మీ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే దయచేసి మాన్పించేసేయండి. ఆ రాక్షసుడు పెట్టినటువంటి కంపెనీలో మీ పిల్లలు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా చేపల మాటలు, రొయ్యల మాటలు, అందులో ఏమైనా ఉద్యోగాలు ఉంటే ఇప్పించుకోండి. బిల్ గేట్స్ పెట్టినటువంటి కంపెనీల్లో దయచేసి ఉద్యోగాలు మాన్పించేసేయండి. ఆ రాక్షసుడు పెట్టినటువంటి కంపెనీల్లో మీరంతా. ఇంకోటి, టీజేఆర్ సుధాకర్ బాబు గారు, ఆయన ఎమ్మెల్యే గారు, ఆయన మాట్లాడుతూ అంటాడు, అదే ఇందాక చెప్పే కదా ఖర్చు మొత్తాన్ని బయట పెట్టాలట. నేను అదే చెప్తా ఉన్నా, మీరు కనుక దీన్ని డెఫినెట్లీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసేసి ఎంత ఖర్చు అయింది ఏంటనేది తెచ్చుకోవచ్చు. మరొక విషయం కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నా, వైఎస్ఆర్సీ నాయకులు ఎవరైతే ఈ బిల్ గేట్స్ గారిని రాక్షసుడు అంటా ఉన్నారో, ఈ బిల్ గేట్స్ గారిని ఏదో ఎపిస్టైన్ ఫైల్స్ అనేటటువంటి ఒక దానిలో బిల్ గేట్స్ గారి గురించి ఏదో నెగిటివ్గా వచ్చింది అని చెప్పేసి ఆయన రాక్షసుడు అంటా ఉన్నారు. సరే, బాగానే ఉంది. 2029 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మీరు దయచేసి బిల్ గేట్స్ అనేటటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఏ పెట్టుబడులు పెట్టినా వెనక్కి పంపించేస్తాం, మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టినా వెనక్కి పంపించేసేస్తాం, మన రాష్ట్రానికి అవి ఉండవసరం లేదు అనేటటువంటి ఒక నోట్ ఇచ్చి ప్రజలకి బహిరంగంగా ఒకటి ఇచ్చేసి మీరు ఎన్నికల్లోకి వెళ్ళాలనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఆయన రాక్షసుడు కదా. మీ పేటీఎం జర్నలిస్ట్ సాయి చెప్పాడు కదా, ఇక్కడ నేనంట్లా పేటీఎం అని మీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అంటా ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు, లక్ష్మీనాథ్ గారు, నేను పొద్దు అనుకోలా అక్కడ పులివెందుల్లో చేపలు రొయ్యలు షాపులు వస్తాయని. నేను కూడా పొద్దు అనుకోలా. బిల్ గేట్స్ గారు వచ్చేసి మా ఆంధ్ర వంటకం అయినటువంటి పునుగులు తింటారని, మా రాష్ట్ర రాజధాని అమరావతిలో పండించేటటువంటి అరటి పంటలు పరిశీలించి ఆయన విలువైన సూచనలు ఇస్తారని మేము కూడా అనుకోలా. సో బిల్ గేట్స్ గారి గురించి మాట్లాడేటప్పుడు
మీ పిల్లలు ఎవరైనా మైక్రోసాఫ్ట్ లో గానీ బిల్ గేట్స్ గారి కంపెనీలో గానీ ఉద్యోగాలు చేస్తా ఉంటే రైట్ వాళ్ళని అర్జెంట్ గా రిజైన్ అదే చేసేయమనండి. వంశీ గారు పాయింట్ ఇక్కడ నెంబర్ yes. 1. ఒక నిమిషం లక్ష్మీనాథ్ గారు, లెట్ మీ కంప్లీట్. ఎస్ చెప్పండి. లెట్ మీ కంప్లీట్. అంటే అలా కాదు వంశీ, ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్. మిమ్మల్ని అడగాలి, ఒక క్వశ్చన్ అడగాలి. మీరు బిల్ గేట్స్ గారి గురించి చెప్పారు, ఓకే. మీ దగ్గర 20 లక్షల ఉపాధి అవకాశాలు ఇస్తాము, లేదు అంటే నిరుద్యోగ భృతి కింద 3,000 నెలకి ఇస్తామన్నారు. అది ఎప్పటి నుంచి ఇస్తారనే దగ్గరగా ఏమన్నా క్లారిటీ ఉందా? నెంబర్ 2, ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు సూపర్ 6 లో భాగంగా. అదొకటి. ప్రతి మహిళకు నెలకు 1,500. ఇవి ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉందంటారు? సార్ డెఫినెట్లీ ఇస్తాం. ఇప్పుడు 3,000 పెన్షన్ చేస్తామన్నారు. దాన్ని ఎప్పుడు చేశారు సార్? 2023 డిసెంబర్కి చేశారు సార్. 2019లో చెప్పినటువంటి హామీని. అలా అని మేము డిలే చెయ్యం. ఇందాక మా సోదరి కృష్ణవేణి గారిని కూడా మీరు ఇదే క్వశ్చన్ అడిగారు. అలా అని మేము డిలే చెయ్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని అంటే నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడానికే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేటటువంటి పొజిషన్లో ఉన్నారు వైసీపీ వాళ్ళు. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఆ దిశగా ప్రయాణిస్తా ఉన్నాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. డెఫినెట్లీ నిరుద్యోగులకి అలాగే మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ అమలు చేసే మేము ఎన్నికల్లోకి వెళ్తాం. ఎవరు కూడా ఇక్కడ బాధపడాల్సిన పని లేదు. బిల్ గేట్స్ గారి గురించి క్లారిటీ వచ్చింది కదా సార్ లక్ష్మీనాథ్ గారు. ఇక తర్వాత ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా వైద్య విధానాన్ని రాజశేఖర్ రెడ్డి గారు అబ్బో బ్రహ్మాండంగా. ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ బిల్ గేట్స్ గారి గురించి చెప్పేటప్పుడు, మరొక విషయం మీకు ఇక్కడ చెప్పాలి. సత్యం రామలింగరాజు గారు గుర్తున్నారా సార్? సత్యం రామలింగరాజు గారు, సత్యం కంప్యూటర్స్ యజమాని రామలింగరాజు గారు గుర్తున్నారా సార్ లక్ష్మీనాథ్ గారు? మైటాస్ సత్యం ఆయన సత్యం రామలింగరాజు గారు, ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ పక్కన, బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెడితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు సార్? ఆయన జైలుకి వెళ్ళాడు సార్. దానికి కారణాలు ఏంటో కూడా చెప్పుకోవాలా. ఒక వ్యక్తి ఆయన స్వశక్తి మీద ఆయన సత్యం కంప్యూటర్స్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించి కొన్ని లక్షల మంది విద్యార్థులకి 5 అంకెల జీతాలు పెంచి వాళ్ళ జీవితాలు బాగు చేసినటువంటి వ్యక్తిని బిల్ గేట్స్ పక్కన, బిల్ క్లింటన్ పక్కన కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన స్థాపించింది సార్. ఇందాక మన ఎల్ఎం మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి 108 రాజశేఖర్ రెడ్డి గారు కాదు, దానికి ఆద్యుడు సత్యం రామలింగరాజు గారు. రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని హైజాక్ చేశారన్నమాట. సత్యం రామలింగరాజు గారిని జైల్లో పెట్టించారన్నారు. న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం ఉందా? సత్యం రామలింగరాజు గారు స్వతంత్ర యోధుడు అయ్యి వెళ్ళారా జైల్లోకి, లేదంటే ఆయన ఏదైనా తప్పు చేశారు? చెప్తుంది నేను అదే, మధ్యలో ఇంటరప్ట్ చేస్తే మీకు మొత్తం అర్థం కాదు. నేను అదే చెప్తా ఉంది. సత్యం రామలింగరాజు గారు జైలుకి ఖచ్చితంగా తప్పు చేసే వెళ్ళారు, కాదంటలేదు. ఆ తప్పు చేయడానికి ప్రోత్సహించింది ఎవరు ఇక్కడ? రాజశేఖర్ రెడ్డి, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు బానే ఉన్నారు, వాళ్ళు బానే ఉండి సత్యం రామలింగరాజు అని ఆయన బలైపోయాడు. ఇప్పుడు ఈ రోజు 108 ఏదైతే ఉందో అది సత్యం రామలింగరాజు గారి కళ, సత్యం రామలింగరాజు గారు తీసుకొచ్చింది. దానికి ఒక ఆధారం చూపిస్తాను సార్ మీకు. ఇదిగోండి 108 ఆద్యుడు సత్యం రామలింగరాజు. 108కి ఆద్యుడు సత్యం రామలింగరాజు సార్. దానిని హైజాక్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి. సరే సార్, హైజాక్ చేశారో లేదంటే ఏం చేశారో కానీ ఒప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత 108 అనేటటువంటి అంబులెన్స్లు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఫోన్ చేసినటువంటి 5 సెకండ్లో ఆన్సర్ చేసేవారు, ఫోన్ చేసినటువంటి 10 నిమిషాల్లో స్పాట్కి వచ్చేవారు, అవన్నీ ఒప్పుకోవాలి సార్. అది 2004 నుండి 2014 వరకు కంటిన్యూ అయింది సార్. 2014 తర్వాత 108 వాహనాల కొనుగోలు అని చెప్పేసి అరబిందో ఏదైతే విజయసాయి రెడ్డి అల్లుడు ఉన్నాడో వారికి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టేసి కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడ కూడా జరిగింది అని నేను విమర్శిస్తాను. అదైపోయింది సార్. సరే, దాని గురించి ఇప్పుడు చర్చించుకుంటే చాలా పెద్దదవుతుంది. ఆ తర్వాత మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైద్య రంగం అబ్బో అసలు నా భూతో నా భవిష్యత్ అసలు అక్కడ అభివృద్ధి చెందినంటే ఎక్కడ అభివృద్ధి చెందలేదని మోహన్ రెడ్డి గారు అంటారు. సార్ ఇప్పుడు సరే, వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది, ఎంపీలు కొంతమంది పేర్లు చెప్తా సార్. కొడాలి నాని 2021లో కోవిడ్ వచ్చింది సార్. ఇతనికి ప్రత్యేక విమానంలో ఏఐజీ గచ్చిబౌలికి వెళ్ళాడు సార్ ట్రీట్మెంట్కి. ఆ తర్వాత విజయసాయి రెడ్డి, ఈయనకి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంటే కోవిడ్ వచ్చింది సార్. హైదరాబాద్ పారిపోయాడు సార్ ట్రీట్మెంట్కి.
ఆ తర్వాత మేడం రోజా 2 సార్లు శస్త్రచికిత్సలు